పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడికి తెగబడింది అణుస్థావరాలే లక్ష్యంగా. ఇరాన్ కూడా అదే తరహాలో ప్రతీకార దాడి చేస్తున్న పరిస్థితి. ట్రంప్ చెప్తూ ఉన్నారు అణు ఒప్పందం చేసుకోవాలి, లేకపోతే ఇంకా తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి ఇరాన్ని హెచ్చరిస్తూ ఉన్నారు. సో ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల మీద విశ్లేషణ అందించడానికి అంతర్జాతీయ నిపుణులు ఎంజీ రావు గారు మనతో జాయిన్ అయ్యారు. ఎంజీ రావు గారు నమస్కారం. సో ఇరాన్ కూడా చాలా అగ్రెసివ్గా ఫైట్ చేస్తోంది ఇజ్రాయెల్ మీద. ఇజ్రాయెల్ అణ్వస్త్రాలే లక్ష్యంగా దాడికి ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ప్రపంచంలో 3 శక్తివంతమైన దేశాలు ఉన్నాయి, రష్యా, అమెరికా అండ్ చైనా. సో ఈ సూపర్ పవర్స్ రోల్ ఏంటి ఈ యుద్ధంలో అంటే ఏం చెప్తారు? సూపర్ పవర్స్ రోల్ అంటే ఇక్కడ ఇజ్రాయెల్ ప్రస్తుతం మనం ఫస్ట్ ఏమిటంటే సూపర్ పవర్స్ రోల్ కంటే ముందు మనం రావాల్సింది ఏంటంటే ప్రస్తుతం వెస్ట్ ఏషియాలో పరిస్థితి ఎలా ఉంది అని చూస్తే మనకి వెస్ట్ ఏషియాలో ఇప్పుడు ఇజ్రాయెల్ దాడి 12వ తారీఖున ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేసిన తర్వాత ఇరాన్ అణువస్త్రాలు తయారు చేసే నాంటాజ్ అని బుషేహర్ అని టెల్-అవీవ్ దగ్గర ఉన్నవి ఈ అణుక్షేత్రాలను అణుబాంబులు 9 అణుబాంబులకు సరిపడా అది పెట్టుకున్న ఇంట్రిఫ్యూజెస్ ఈ నౌకా స్థావరాలు అన్నింటినీ అది ఇరాన్ను నాశనం చేస్తున్నట్టు తెలుస్తుంది మనకి. ఇరాన్లో ఉన్నాయి అన్నీ నాశనం అయిపోయింది. ఇజ్రాయెల్ సుమారు 200 యుద్ధ విమానాలని ఇప్పటి వరకే వాడినట్టు మనకు తెలుస్తుంది. దీన్ని బట్టి మనకు తెలిసి వచ్చింది ఏంటంటే ఇప్పుడు ఇరాన్ను ఆల్ ఖైమనీ సుప్రీం లీడర్ ఇరాన్ ఆల్ ఖైమనీ హెచ్చరించినట్టు ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మీద విపరీతమైన వందలాది డ్రోన్లు, వందలాది క్రూయిజ్ అండ్ హైపర్సోనిక్ మిసైల్స్తో దాడి చేస్తున్నట్టు తెలుస్తుంది. దీన్ని బట్టి మనకు తెలిసి వచ్చేది ఏంటంటే ఈ టెల్-అవీవ్ అంటే ఇరాన్ రాజధాని టెల్-అవీవ్ ఆపదలో ఉంది. ఇదే విధంగా ఇజ్రాయెల్ రాజధాని టెల్-అవీవ్ జెరూసలేంని నాశనం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇరాన్ రాజధాని టెహరాన్ ఇజ్రాయెల్ బాంబర్స్ నాశనం చేస్తున్నాయి. అంటే 2 రాజధానులు ఒక దేశం యొక్క రాజధానిని ఒకటి అటాక్ చేసుకుంటూ విపరీతమైన యుద్ధం చేస్తున్నాయి. ఈ యుద్ధం ఏంటంటే రోజు రోజుకి ప్రజ్వరిల్లిపోతుంది అనమాట. ఎంత ప్రజ్వరిల్లుతుందంటే ప్రపంచం వణిగిపోతుంది. ఇప్పుడు దాకా జరుగుతున్న అంతకుముందు జరిగిన హమాస్ ఇజ్రాయెల్ వారిని మించి, రష్యా ఉక్రెయిన్ వారిని మించి, భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని మించి ఈరోజు వెస్ట్ ఏషియా అనేది ప్రజ్వరిల్లుతుంది. ఎంతలా ప్రజ్వరిల్లుతుందంటే ఇది 2516 సంవత్సరాల వాళ్ళ మధ్య ఒక రకమైన శత్రుత్వం ఉందన్నమాట. ఏది ఇరాన్కి ఇజ్రాయెల్కి. ఒకప్పుడు బాబిలోనియన్ ఎంపైర్ ఉన్నప్పుడు, ఒక జుడా కింగ్డమ్ ఇజ్రాయెల్లో ఉన్నప్పుడు ఈ బాబిలోనియన్ ఎంపైరరు 500 క్రీస్తు పూర్వం 500 సంవత్సరంలో ఇరాన్ అప్పుడు యూదు కింగ్ని నాశనం చేయడం జరిగింది. అంటే 2611 సంవత్సరాల శత్రుత్వం ఈరోజు ఎలా ఉందంటే కనిపిస్తుంది. కానీ ప్రస్తుతం జరిగే యుద్ధం ఎలా ఉందంటే ఇప్పటివరకు ఉన్న 2600 సంవత్సరాల శత్రుత్వం ఈరోజు ఎండ చేసుకుంటున్నారా 2 దేశాలు అన్నట్టు యుద్ధం చేస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు ఇరాన్ రాజధాని టెహరాన్ను నిప్పులతో అవుతుంది. ఇరాన్ రాజధాని టెహరాన్ నగరంలో ఉన్న ప్రధాన ఎయిర్పోర్ట్ని అది క్రూయిజ్ మిసైల్తో ఇజ్రాయెల్ అటాక్ చేయడం జరిగింది. 200 జెట్లు F-16, F-35 లాంటి జెట్లు, F-18 హార్నెట్ జెట్లు, C-130 హెర్క్యులస్ రీఫ్యూలింగ్ ఎయిర్క్రాఫ్ట్లు మొత్తం 200 ఇజ్రాయెల్ జెట్లు ఈరోజు ఇరాన్ గగనతలాన్ని చుట్టుముట్టేసి నాశనం చేస్తున్నాయని తెలుస్తుంది. అదేవిధంగా ఇరాన్ కూడా తన వందలాది ఇప్పుడు సుమారు అకార్డింగ్ టు సమ్ డిఫెన్స్ సోర్సెస్ ఏంటంటే వాళ్ళని ఉటంకిస్తూ మనం చెప్పేది ఏంటంటే 10,000 మిసైల్స్ వరకు వీళ్ళ దగ్గర ఉన్నాయి. 10,000 కంటే ఎక్కువ డ్రోన్లు ఇరాన్ ఏంటంటే ముందు జాగ్రత్త చర్యగా పెట్టుకుంది. ఇవన్నీ కూడా ఇజ్రాయెల్ టార్గెట్గా ఉన్నాయి. ఇప్పుడు ఖమేనీ ఇజ్రాయెల్ని హెచ్చరిస్తే ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు కూడా వాళ్ళ ప్రజలు చెప్తున్నారు ఇరాన్ హెచ్చరించిన దానికంటే ఎక్కువ ముప్పు మన మీద ఉండొచ్చు అని చెప్తున్నారనమాట. అతి దారుణమైన యుద్ధం మనం మాటలతో యాక్చువల్లీ మై వర్డ్స్ ఆర్ నాట్ సఫిషియెంట్ ఎనఫ్ టు డిస్క్రైబ్ ద కైండ్ ఆఫ్ వార్ విచ్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ మిడిల్ ఈస్ట్ అనమాట. మధ్య ఆసియాలో ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాన్ని నా భాషలో నేను చెప్పలేను, ఏ భాషలోనైనా. అంత ఘోరమైన యుద్ధం జరుగుతుంది. అధునాతనమైన టెక్నాలజీ, మొసాద్ లాంటి ఇంటెలిజెన్స్ ఇవి ఇక్కడ ఇరాన్ ఏంటంటే డూ ఆర్ డై మోడ్లో ఫైట్ చేస్తుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ అనేది ఒక టెక్నాలజికల్గా ఒక మొసాద్ లాంటి అద్భుతమైన ఇంటెలిజెన్స్ ఏజెన్సీతో అమెరికా సహకారంతో ప్రపంచ సూపర్ పవర్ అమెరికా సహకారంతో ఫైట్ చేస్తూ ఉంటే ఇటు ఇరాన్ ఏం చేస్తుందంటే డూ ఆర్ డై మోడ్. చాలా బలహీనంగా ఉంది, చాలా పెద్ద దేశం,
దాన్ని ఓడింప సఖ్యం కాని దేశమే. కానీ ఇజ్రాయెల్ అనే ఒక చిన్న దేశం ముందు అది నిలబడలేకపోతుంది అన్నట్టు ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఇది డూ ఆర్ డై మోడ్లో ఇరాన్ ఫైట్ చేస్తూ ఉంటే చావా రేవా అన్నట్టు ఇజ్రాయెల్ ఏంటంటే చాలా ఈజీగా ఫైట్ చేస్తుంది. కానీ ఇజ్రాయెల్ శక్తి ముందు ఇది అంతా, దీని శక్తి ముందు ఇది అంతా అని పోరాడుతున్నా. కానీ ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం ఈ ఇరాన్ ఇజ్రాయెల్కి పరిమితం అవుతే అది వెళ్ళానుకోడు. బట్ అలాంటి పరిస్థితి ఇక్కడ ఏమీ లేదు. ఆ యుద్ధం మధ్య ఆసియా నుంచి ప్రపంచ దేశాలకు పాకుపోయి అది ఒక మూడో ప్రపంచ యుద్ధం అయ్యి ప్రపంచ ఆర్థిక వ్యవస్థని ఇది కొలాప్స్ చేసే పరిస్థితిలో ఉంది అని మనం ఈ యుద్ధాన్ని చెప్పొచ్చు. అత్యాధునిక యుద్ధాలు గగనతలాన్ని ఒక పగలు నైట్కి తేడా లేకుండా చేస్తున్నాయి ఈ ప్రాంతంలో అని మనకు తెలుస్తుందండి. ఇప్పుడు ఇజ్రాయెల్ దగ్గర ఐరన్ డోమ్ ఉంది కదండి. సో చాలా అత్యాధునిక టెక్నాలజీ ఇజ్రాయెల్ వాడుతూ ఉంటుంది. మరి ఐరన్ డోమ్ కూడా ఎందుకు ఫెయిల్ అయింది? ఎందుకంటే టెల్ అవీవ్ లక్ష్యంగా ఇరాన్ కొన్ని దాడులు చేసింది, మిసైల్స్ని ప్రయోగించింది. ఐరన్ డోమ్ కూడా అడ్డుకోలేకపోయింది అనేది సమాచారం. ఎందుకు అడ్డుకోలేకపోయింది? ఇక్కడ ఏంటంటే ఇజ్రాయెల్ చాలా శక్తివంతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను పెట్టుకుంది. అందులో ముఖ్యమైనది ఏంటంటే ఐరన్ డోమ్. ఈ ఐరన్ డోమ్ ఏంటంటే వచ్చే ఆకాశం నుంచి వచ్చే రాకెట్లని, మిసైల్స్ని, హైపర్సోనిక్ మిసైల్స్ మినహాయిస్తే ఏ మిసైల్స్నైనా అది పడగొట్టగలదు. ఎయిర్ క్రాఫ్ట్లు కూడా పడగొట్టగలదు. అది దట్ ఇస్ వాట్ ద ఐరన్ డోమ్. దీంతోపాటు బరాక్ 8 అనే ఒక మిసైల్ సిస్టమ్ ఒకటి ఉందన్నమాట. అది మనం ఇండియా కూడా ఇంపోర్ట్ చేసుకుందండి. ఈ రెండు ఇజ్రాయెల్ గగనతలాన్ని శత్రు దుర్భేద్యంగా కాపాడుతూ ఉంటుంది. కానీ గత రాత్రి ఇరాన్ చేసిన వందలాది డ్రోన్లు, వందలాది మిసైల్స్, క్రూయిజ్ మిసైల్స్, బాలిస్టిక్ మిసైల్స్, ఫతే, షాహిద్ 121, షాహిద్ 131, షాహిద్ 141 లాంటి బాలిస్టిక్ మిసైల్స్ని, తన క్రూయిజ్ మిసైల్స్ని, అదేవిధంగా అత్యాధునికమైన డ్రోన్లు ఇరాన్ దగ్గర సొంతమండి. అలాంటి అత్యాధునికమైన డ్రోన్లు వేస్తే చాలా వాటిని ఇజ్రాయెల్ కూల్చేసింది. కానీ కొన్ని బాలిస్టిక్ మిసైల్స్ జెరూసలేము, అదేవిధంగా ఇరానియన్ క్యాపిటల్ టెల్ అవీవ్ని ఢీకొన్నాయని తెలుస్తుంది. ఆకాశంలో మనకు ఆ విజువల్స్ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆకాశాన్ని మెరుపులు మెరిపించేలాగా ఉంది జెరూసలేం. నిన్న ఇజ్రాయెల్ ప్రజలు వణికిపోయారు, బంకర్లోకి వెళ్ళి దాక్కున్నారు. అంటే ఏంటి దీని అర్థం ఏంటంటే ఇజ్రాయెల్ శత్రు దుర్భేద్యమైన తన ఐరన్ డోమ్ ఇజ్రాయెల్ రక్షించలేకపోతుంది. అంటే ఏంటి, ఇరాన్ ఈరోజు దాన్ని కొట్టేస్తుంది. అంటే ఏంటి, చాలా అత్యాధునిక ఆయుధాలు దీని దగ్గర ఉన్నాయి ఇరాన్ దగ్గర అనేది మనకు తెలుస్తుంది. బాలిస్టిక్ మిసైల్స్ చాలా బలంగా ఉన్నాయని తెలుస్తుంది. అంటే ఇరాన్ డోము మొత్తం శత్రు దుర్భేద్యం కాదు, కొంతవరకే రక్షిస్తుందని మనకి ఇక్కడ తెలుస్తుంది. అంటే ఇరానియన్ ఐరన్ డోమ్ ఈరోజు ఇజ్రాయెల్ రక్షించలేకపోతుంది. ఇది ఇజ్రాయెల్ ఐరన్ డోమ్. అదేవిధంగా ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ మీద పెట్టుకున్న హోప్స్ కూడా పోయినాయి. ఎందుకంటే టెల్ అవీవ్ రాజధాని నగరంలో పెట్టిన ఐరన్ డోమ్ అంటే బరాక్ 8 మిసైల్ సిస్టమ్ అంటే చాలా శక్తివంతం. ఈరోజు ఇజ్రాయెల్కి రక్షణ లేదు అని చెప్పవచ్చు. అంటే ఏంటి, ఇరాను ఇజ్రాయెల్ యొక్క వీక్నెస్ని కనిపెట్టింది. ఇప్పుడు ఇరాన్ దగ్గర ఉన్న వీక్నెస్ని మొసాద్ ద్వారా కనిపెట్టి IRGC అంటే ఆర్మీ చీఫ్ని, ఇంటెలిజెన్స్ చీఫ్ని, అదేవిధంగా 6 సైంటిస్టులు, న్యూక్లియర్ సైంటిస్టులని ఇజ్రాయెల్ చంపేసింది. అంటే ఇజ్రాయెల్ ఎంత శక్తివంతమో మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఇరాన్ కూడా తక్కువ తినలే. గత 3 నెలలు లాస్ట్ April 8th ఇరాన్ ఇజ్రాయెల్ డైరెక్ట్గా ఫైట్ చేసుకున్నాయి. అప్పటి నుంచి ఇజ్రాయెల్ మొసాద్ ద్వారా ఇందులోకి ఎంటర్ అవుతే ఇరానియన్ సెక్యూరిటీ అంటే ఇంటెలిజెన్స్ ఫోర్సెస్ కూడా ఇజ్రాయెల్లోకి ఎంటర్ అయ్యి ఆ బరాక్ 8ని ఐరన్ డోమ్ని ఎలా ఢీకొనాలో తెలుసుకుని దాన్ని పెనిట్రేట్ చేసింది. అంటే దాన్ని ఛేదించింది. అంటే ఇప్పుడు ఐరన్ డోమ్ ఛేదించబడింది అనమాట. అంటే ఏంటి, ఇరాన్ నుంచి ఇజ్రాయెల్కి ప్రమాదం ఉంది కాబట్టి ఇజ్రాయెల్ ఎమర్జెన్సీ విధించి స్కూల్స్కి హాలిడేస్ ఇచ్చి ఇజ్రాయెల్ ప్రజల్ని హెచ్చరించడం జరిగింది. పెద్ద పెద్ద బంకర్లు కూడా ఓపెన్ చేసి ఎక్కడికక్కడ రెడీ పెట్టుకున్నారనే విషయం కూడా మనకి ఇక్కడ అవగతం అవుతుందండి. అంటే ఇజ్రాయెల్ ఒకవైపు యుద్ధం చేస్తోంది. 57 సరిహద్దు దేశాలు ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ప్రతిక్షణం కూడా ఇజ్రాయెల్ని టార్గెట్ చేస్తూ ఉంటాయి. సో ఇప్పుడు అమెరికానే దిక్కు ఇజ్రాయెల్కి. అంటే ఇజ్రాయెల్ బలం ఏంటి, ఇజ్రాయెల్ ఎంతవరకు ఇరాన్ని ఇప్పుడు మీరు ప్రస్తావించిన విషయం ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. ఇజ్రాయెల్ ఓ పక్షాన, ఇరాన్ ఓ పక్షాన ఫైట్ చేస్తున్నాయి. అసలు ఇరాన్ అనేది ఒక ముస్లిం దేశం, ఒక షియా ముస్లిం దేశం. షియాసు సున్నీ ముస్లిం దేశంలో నాయకురాలు సౌదీ అరేబియా, షియా ముస్లిం దేశ నాయకుడు ఒక రకంగా ఇరాన్ అనమాట. ఈ ముస్లిం దేశాలు ఇప్పుడు మధ్య ఆసియా అంటే మధ్య ప్రాచ్యంలో ఈ వెస్ట్ ఏషియాలో ముస్లిం దేశాలు 57 ముస్లిం దేశాలు ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా. ఇవన్నిటికీ ఒక గ్రూప్ ఉందన్నమాట. దాన్ని ఏమంటారు, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ OIC అంటారన్నమాట. ఈ 57 ముస్లిం దేశాలు కోఆపరేషన్ ఇప్పుడు ఎవరికి అనేది ప్రశ్న అనమాట.
ఈ 57 ముస్లిం దేశాలు, అది సౌదీ అరేబియా అయినా ఇరాన్ అయినా, ఈ రెండు కొట్టుకున్నప్పటికీ అక్కడ యుఏఈ, ఖతారు, ఈ బహ్రెయిన్ ఇవన్నీ ఉన్న ఆఫ్రికాలో, నార్థన్ ఆఫ్రికాలో కొన్ని ముస్లిం దేశాలు కూడా ఉంటాయి, ఇటు నైజీరియా వరకు. ఇలాంటి దేశాలు, ఈ మలేషియా, ఈ సింగపూర్, ఈ ఇండోనేషియా, ఈ పాకిస్తాన్, ఇలా ముస్లిం దేశాలు ఎవరు కోఆపరేట్ చేస్తాయంటే ఉంటే న్యూట్రల్గా ఉండాలి, లేదా ఇరాన్కి కోఆపరేట్ చేయాలి. ఇప్పుడు ఇజ్రాయెల్ వాటికి శత్రు దేశం. ఇప్పుడు పాలస్తీనాలో ఉన్న గాజా, అంటే లాస్ట్ 2023 అక్టోబరు 8వ తారీఖున ఇజ్రాయెల్ మీద హమాస్ అటాక్ చేసినప్పటి నుంచి హమాస్ పేరు చెప్పి గాజాలో ఉన్న 50 లక్షల మంది ముస్లిం పీపుల్ని, అది ఆల్మోస్ట్ 60,000 మంది చిల్డ్రన్ ఇలాంటి వాళ్ళని చంపేసింది. ఇప్పుడు ఇజ్రాయెల్ గాజాలో ఉన్న సుమారు 60% బిల్డింగులు కూలిపోయినాయి, వ్యవసాయ ప్రాంతాలు లేవు. అక్కడ ఈవెన్ మన ఇండియాలో అమ్మే ప్యారలిజీ బిస్కెట్ పాకెట్ మన ఇండియాలో ఒక 50-60 రూపాయలకు దొరికితే, లేకపోతే 100 రూపాయలకు దొరికితే అక్కడ 2,500 రూపాయలు పలుకుతుందంటే గాజా పరిస్థితి చూడండి. అంటే ఏంటి, ముస్లిం బ్రదర్హుడ్ అని ఒకటి ఉంటుందండి. ముస్లిమ్స్ ప్రపంచంలో ఎక్కడ నివసించినప్పటికీ వాళ్ళ దిక్కు మక్కా, అది వాళ్ళ మత విశ్వాసం, దాన్ని మనం గౌరవించవలసిందే. మనకి కాశీ అలాగో వాళ్ళకి మక్కా అలాగా. ఇప్పుడు ఈ ముస్లిం దేశాల యొక్క బ్రదర్హుడ్ అవేకన్ అవుతుంది. ఎందుకంటే ఇరాన్ మీద అటాక్ చేసి ఇరాన్ బాధలో ఉంటే ముస్లిం బ్రదర్హుడ్ అవేకన్ అవుతుంది. అంటే ఏంటి, ఇప్పుడు 1967, 1948లో ఇజ్రాయెల్ ఏర్పడిన తర్వాత 1967లో 7 రోజులు యుద్ధమని, తర్వాత గల్ఫ్ వార్ టైంలో ఇలా మనం యుద్ధాలు చూడవచ్చు. ఇజ్రాయెల్ ఎలా స్ట్రగుల్ చేస్తుందో, ఇజ్రాయెల్ స్ట్రగుల్ అవుతుంది, సోకాల్డ్ జియోనిస్ట్ నేషన్. ఇప్పుడు ఈ ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ముస్లిం దేశాలు ఏకమవుతున్నాయా అనేది పెద్ద ప్రశ్న. ఎస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ముస్లిం బ్రదర్హుడ్ అవేకన్ అవుతుంది. ఎంతో కాలం ఒకసారి సౌదీ అరేబియా MBS చాలా శక్తివంతుడు, మహమ్మద్ బిన్ సల్మాన్ చాలా శక్తివంతమైన నాయకుడు ఇస్లామిక్ కంట్రీస్కి. ఎందుకంటే మక్కా, మదీనా ఆయన ఆధీనంలో ఉంటాయి, రక్షకుడు, గార్డియన్. అదేవిధంగా ఆయిల్ సూపర్ పవర్ సౌదీ అరేబియా చాలా శక్తివంతంగా రైజ్ అవుతుంది. ఆ దేశ అధినేత MBS ఒక్కసారి మాట్లాడిన మాటని ఇక్కడ మనం ఉటంకించవచ్చు. అదేమన్నారంటే, మేము పాలస్తీనా మీద అటాక్ చేస్తే, అదేవిధంగా ఇరాన్ మీద అటాక్ చేసినప్పుడు మేము సైలెంట్గా ఉండి ఒక్కొక్కసారి కూడా మేము మాట్లాడకపోతే ఈవెన్ ముస్లింలు, నా దేశ ప్రజలే నన్ను గద్దె దించేస్తారు, కాబట్టి నేను మాట్లాడవలసిన అవసరం ఉందని ఆయన మాట్లాడారు. అంటే ఏంటి, ప్రపంచంలో ముస్లిం ప్రజలకి ముస్లిం కింగ్డమ్ డిక్టేటర్లు కూడా భయపడతారనమాట. ఎందుకంటే కలర్ రెవల్యూషన్స్ వచ్చినాయి అక్కడ 2013-14లో. కాబట్టి 57 ముస్లిం దేశాలు ఈరోజు ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఏకమవుతున్నాయి అనేది మనకు అర్థమవుతుంది. ఇరాన్ వారే అని కాదండి, గాజాలో ముస్లిం బ్రదర్స్, ముస్లిం పీపుల్ చనిపోయే విధానం, ఇజ్రాయెల్ వాళ్ళని ట్రీట్ చేసే విధానం చూస్తుంటే ఈరోజు మనం హిందూ పేపర్లో కాలం, హిందూ ఎడిటోరియల్ కూడా మనం చూడొచ్చండి. ప్రపంచ విషయాలు ఇజ్రాయెల్ October 8, 2023 తర్వాత ఈ ఇజ్రాయెల్ ఎలా అయిపోయిందంటే, హమాస్ అటాక్ చేయడం చాలా దౌర్భాగ్యమైన బ్రుటాల్ అటాక్, ఇన్హ్యూమన్ అటాక్, అది కాదనలేం. కానీ ఇజ్రాయెల్ దానికి ప్రతిస్పందించిన విధానం, ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ చట్టాలను పక్కన పెట్టి, UNSC యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీని పక్కన పెట్టి, అంతర్జాతీయ ఆల్ కన్వెన్షన్ పక్కన పెట్టి, పాలస్తీనా స్టేట్లెస్ పీపుల్ని శిక్షించే విధానం డిస్ప్రపోర్షనేట్. దీనివల్లే ఇరాన్ వాద్దం కాకుండా దీనివల్లే ముస్లిం దేశాలు ఏకమైపోతున్నాయి. ఈ ఏకమవుతే ఈ ముస్లిం దేశాలన్నీ వెళ్ళి ఇజ్రాయెల్ మీద పడితే మాత్రం ఇజ్రాయెల్ సర్వనాశనం, అంటే చాలా ఆపదలో ఉంది ఇజ్రాయెల్ అని. దీన్ని 57 ముస్లిం దేశాలు ఒకటై మిడిల్ ఈస్ట్లో అమెరికాని గెంటేస్తే అమెరికాను కూడా గెంటగలవన్నమాట. సో ఇంత పరిస్థితి వస్తే అది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. అంటే ఇజ్రాయెల్ ప్రమాదంలో ఉంది. కాబట్టి ఇజ్రాయెల్ ఇంకా తగ్గి ముందుకెళ్ళి, ఇది డిప్లొమసీకి. ఎందుకంటే ఈరోజు ఇజ్రాయెల్ చేసే పని ఎలా ఉందంటే, అసలు దౌత్యానికి ప్లేస్ ఇవ్వడంలే. అక్కడ ట్రంప్ చెప్తున్నారు, మనం డిస్కషన్ చేస్తున్నాం, ఇరాన్తో అటాక్ చేయొద్దని నేను చెప్తుంటే అటాక్ చేస్తుంది ఇజ్రాయెల్ అని ట్రంపే ఒప్పుకుంటున్నారు, ఇజ్రాయెల్ యొక్క మెయిన్ సపోర్టర్. దాన్ని బట్టి ఏంటి, అసలు నెగోషియేషన్స్కి అంటే డిప్లొమాటిక్ స్పేస్ అనేదాన్ని మొత్తం హరించి కేవలం ఫోర్స్ అనేదాన్ని ఇజ్రాయెల్ చేయడం వల్ల ప్రపంచం ఆపదలో పడిపోయింది. ఇంత సంస్కృతులు, ఈ ఎన్ని దేశాలే మొత్తం ఆపదలో పడిపోయింది, UN సిస్టమ్ ఆపదలో పడిపోయింది. అలా ఏకదాటిగా వ్యవహరిస్తే అది ఒకప్పుడు హిట్లర్ వ్యవహరిస్తుందా అనే టైపులో ఉంది. ఫోర్స్ యూజ్ చేయడానికి ఇంటర్నేషనల్ చట్టాల ప్రకారం ఏ దేశానికి హక్కు లేదు. అందుకని దేశ సమగ్రతని, ఇరాన్ అణువస్త్రాలని నువ్వు ఆపడానికి నువ్వెవరు అని క్వశ్చన్ అంతర్జాతీయ చట్టాలు ఈరోజు ప్రశ్నిస్తున్నాయి ఇజ్రాయెల్ని. ఎందుకంటే అంతర్జాతీయ చట్టాల ప్రకారం IAEA అని, UNO అని ఎన్ని సిస్టమ్స్ ఉన్నాయి. అది కాదు అంటే మొత్తం అయిపోయిన తర్వాత దాన్ని పనిష్ చేయడానికి అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఐక్యరాజ్య సమితి భద్రతా సమితికి మాత్రమే అది ఉంది. కానీ నువ్వు దాన్ని అన్నీ పక్కన పెట్టి ఇది నేను రక్షించుకోవడానికని వెళ్ళి ఇరాన్ మీద అటాక్ చేస్తుంటే ముస్లిం దేశాలు ఏకమవుతాయి. ఈరోజు ఇరాను ఏంటంటే సింపతిని కొట్టేసింది. అంతర్జాతీయ సమాజం ఇరాన్ వైపుకి వెళ్ళిపోతుందా అనిపిస్తుంది అనమాట. సో ఇది
ఇజ్రాయెల్కి ప్రమాదం, ఈ 57 ముస్లిం దేశాలు ఈరోజు ఒక్కటయ్యే ప్రమాదం కూడా మనకు కనిపిస్తుందండి. ఇజ్రాయెల్కి అమెరికా సపోర్ట్ చేస్తూ ఉంది, ఇరాన్కు రష్యా చైనా సపోర్ట్ చేస్తూ ఉన్నాయి, రష్యా చైనా ఆయుధాలు కూడా ఇస్తూ ఉన్నాయి ఇరాన్కు. ఇప్పుడు ఈ సీన్లోకి ఉత్తర కొరియా వచ్చినట్టుగా సమాచారం. ఒకవేళ ఇరాన్కి కిమ్ సపోర్ట్ చేస్తే ఏంటి పరిస్థితి? యుద్ధం మరింత విస్తరిస్తుందా? ఏదో మూడో ఇప్పుడు కిమ్ అనేది దట్ ఈస్ నాట్ ఏ నెసెసరీ అండి. కిమ్ ఈజ్ అన్నెసరీ ఇన్ ఇంటర్నేషనల్ దిస్ ఇష్యూ. ఓన్లీ చైనా రష్యా ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయెల్ వెనకాల మనకు కనిపించేది అమెరికా డైరెక్ట్గా కనిపిస్తుంది. ఈ ట్రంప్ మనకు మాట్లాడేది ఏంటంటే, ట్రంప్ ఏం చెప్తున్నారు, నేను ఈ యుద్ధంలో లేను అనుకుంటూనే గత రాత్రి ఇరాన్ ప్రయోగించిన మిసైల్స్ని వీటిని ఐరన్ డోమ్ ఫెయిల్ అయినప్పుడు దాన్ని ఆపింది యుఎస్ యొక్క పేట్రియాటిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. అంటే యుఎస్ యొక్క ప్యాక్ అంటే పేట్రియాటిక్ యాంటీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఇజ్రాయిల్ని ఇరాన్ యొక్క ఈ ప్రొజెక్టైల్స్, మిసైల్స్, డ్రోన్స్ ఆపేస్తున్నాయి అన్నమాట. సో అంటే ఇజ్రాయెల్ వెనకాల అమెరికా ప్రత్యక్షంగా ఉంది. అదేవిధంగా ఇక్కడ ఇంకోటి గమనించవలసింది ఏంటంటే చైనా నిన్న గత రాత్రి ఏం చేసిందంటే, నిన్న ఈ ఇరాన్ మీద జరిగిన అటాక్ అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం, ఇరాన్ యొక్క దేశ సమగ్రతని అది ఉల్లంఘించినట్టే, ఇది రెడ్ లైను, ఇజ్రాయెల్ చేసిన తప్పని ఇరాన్ వెనకాల మద్దతు తెలిపేసింది. ఐక్యరాజ్య సమితిలో జరిగిన దాంట్లో కూడా చైనా మద్దతు తెలిపింది ఇరాన్కి. రష్యా కూడా ఆల్మోస్ట్ మద్దతు తెలిపినట్టే. అంటే ఏంటి, ఇటు పక్క ఇజ్రాయెల్ వెనకాల అమెరికా, అదేవిధంగా ఈ ఇరాన్ వెనక ఏముంది, చైనా రష్యాలు ఉన్నాయనేది మనకు అర్థమవుతుంది. దీనికి ఇంకొక ఎవిడెన్స్ ఏంటంటే, పెట్రియాటిక్ మిసైల్ సిస్టమ్ ఇజ్రాయెల్ని ఎలా కాపాడుతుందో ఇరాన్ గగనతలాన్ని కూడా చైనా రష్యా ఆయుధాలు కాపాడుతున్నాయనేది క్వశ్చన్. ఎందుకు ఇక్కడ ఏంటంటే, ఇరాన్ ఏంటంటే అదేవిధంగా గ్లోబల్ టైమ్ చైనా కూడా ఏం క్లెయిమ్ చేస్తున్నాయి, 2 F-35 ఫైటర్స్ని కూల్చామని ఇరాన్ చెప్తుంది. అంటే ఏంటి, చైనా రష్యా ఆయుధాలు లేకుండా ఇది జరిగే ప్రసక్తి లేనే లేదు అని చెప్పవచ్చు. ఇక కిమ్ జాంగ్ విషయానికి వస్తే, కిమ్ జాంగ్ ఉన్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్కే సపోర్ట్ చేస్తారు మీరు అడిగినట్టు. ఎందుకు, ఈ రష్యా చైనాలు ఇరాన్ వైపు ఉన్నాయి కాబట్టి వాటి వెనకాల ఉండే కిమ్ జాంగ్ ఉన్ ఇక్కడ సపోర్ట్ చేస్తాడు. కిమ్ జాంగ్ ఉన్ కేవలం సైన్యాన్ని వీటిని కొన్ని డ్రోన్లు ఇవ్వగలుగుతారు, కానీ ఎక్కువ చైనా రష్యాలు చెప్పినట్టే. అంటే ఏంటి, ఇప్పుడు ఈ యుద్ధం ప్రపంచంలో అతిపెద్ద మూడో ప్రపంచ యుద్ధానికి ఈ విధంగా దారితీస్తుంది. అంటే చైనా రష్యాలు, అటు పక్క అమెరికా, ఇజ్రాయెల్ వెనకాల ఈ సూపర్ పవర్ చేసే ఓ పాలిటిక్స్, ఈవెన్ ట్రంప్ తీసుకునే నిర్ణయం చాలా వివాదాస్పదంగా ఉంది. దీనివల్ల చైనా రష్యాలు కూడా ఈ యుద్ధానికి ఇష్టం లేకపోయినా ఇరాన్ వెనకాల రావాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. ఆయన వెనకాల, ఈ దేశాల వెనకాల కిమ్ జాంగ్ ఉన్ వస్తాడు. సో కిమ్ జాంగ్ ఉన్ చాలా డేంజరస్. అతను వచ్చాడంటే కొంచెం ప్రమాదంగా పిచ్చిగా వ్యవహరించడం వల్ల అంతర్జాతీయ సంబంధాలు ఇంకా పిచ్చిగా తయారైపోతుంది అనమాట. అంటే ఇజ్రాయెల్ కిమ్ జాంగ్ ఉన్ ఎంటర్ అయ్యారనుకోండి, అది చాలా ఇటు సోకాల్డ్ జియోనిస్ట్ నేషన్, ఇది సోకాల్డ్ రోగ్ నేషన్, ఈ రెండు ఫైట్ చేసినాయి అంటే అది చాలా ప్రమాదంగా ఈ ఏరియా తయారవుతుంది అనుకోవచ్చు. పాకిస్తాన్ ఒక టెర్రరిస్ట్ దేశం, టెర్రరిస్ట్ ఫ్యాక్టరీ ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్. కానీ పాకిస్తాన్ ఇప్పుడు ఆరోపణ చేస్తోంది ఇజ్రాయెల్ ఒక టెర్రరిస్ట్ కంట్రీ అని చెప్పేసి. బెంజమిన్ నెతన్యాహు ఒక టెర్రరిస్ట్ అని చెప్పేసి పాకిస్తాన్ మిత్రదేశం టర్కీ, ఈ 2 దేశాలు ఆరోపిస్తూ ఉన్నాయి. నిజంగా ఒక రకంగా కామెడీ అని చెప్పుకోవాలేమో ఇది. అవునండి, ఇది ఒక పెద్ద జోక్ అనమాట. ఎందుకంటే పాకిస్తాన్ ఈజ్ ద హబ్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ టెర్రరిజం, ఇట్స్ ద ఫ్యాక్టరీ ఆఫ్ ది ఇంటర్నేషనల్ టెర్రరిజం, ఇట్స్ ద హోమ్ ఆఫ్ ఇంటర్నేషనల్, అంటే జన్మస్థలం అంతర్జాతీయ టెర్రరిజానికి. ప్రపంచంలో ఎక్కడ టెర్రరిస్ట్ స్ట్రైక్ జరిగినా దాని మూలాలు వచ్చి పాకిస్తాన్లో ఉంటాయి. అంటే టెర్రరిస్ట్ అటాక్ జరిగినా ఎక్కడెక్కడ ఎంక్వైరీ చేయక్కర్లేదు, పాకిస్తాన్ వస్తే సరిపోతుంది అనమాట. ఇది ఒక పెద్ద విచిత్రమైన విషయం అన్నాడు పాకిస్తాన్ అంటే, ఇది జోకరం. కానీ ఈ పాకిస్తాన్ యొక్క ఈ పార్లమెంటు అనుకుంటే, పాకిస్తాన్ పార్లమెంటు స్పీకరు నిన్న ఒక పెద్ద జోకు పేల్చారు. అదేంటంటే ఇజ్రాయెల్ అనేది టెర్రరిస్ట్ ఫ్యాక్టరీ, ఇజ్రాయెల్ అనేది టెర్రరిస్ట్ హబ్ అని ఈయన కామెంట్ చేశాడనమాట. ప్రపంచం నవ్వుకుంటుందండి విషయం చూసి. మనం భారతీయులు ఏంటి, ప్రపంచం నవ్వుకుంటుంది ఏంటి, టెర్రరిస్ట్ దేశమే మంచి ఒక ఇజ్రాయెల్ని పట్టుకుని టెర్రరిస్ట్ దేశం అంటదని. ఇజ్రాయెల్ కూడా నవ్వుకుంటామే ఆ విషయం, అన్నీ నవ్వుకుంటాయి. ఈవెన్ పాకిస్తాన్ ఫ్రెండ్స్ కూడా నవ్వుకుంటారన్నమాట. అంత భయంకరమైన జోకు ఇది. దీన్ని ఎలా చెప్పాలో కూడా అర్థమవుతలేదు. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి ఈ జోకు వెనకాల. అదేంటంటే, ఇప్పుడు పాకిస్తాన్ సపోర్ట్ ఎవరికంటే ఇప్పుడు అసీం మునీర్ అమెరికా వెళ్తున్నాడు 250 ఆర్మీ డే పెరేడ్కి, ఎక్కడ యునైటెడ్ నేషన్స్లో జరిగేదానికి ట్రంప్ ఆహ్వానం పలికారు. ఈ అసీం మునీర్ అమెరికా వెళ్ళడం అంటే ఏంటండి, ఈ పాకిస్తాన్ ఏంటంటే ఇరాన్ యొక్క అతిపెద్ద సరిహద్దు దేశం. ఇరాన్ను ఎక్కువ సరిహద్దుని పంచుకునేది పాకిస్తాన్తోనే ఎందుకంటే సుమారు మనకి అక్కడ ఎంత ఉంటుందంటే 1800 కిలోమీటర్ల బార్డర్ ఉంటుంది ఇరాన్ పాకిస్తాన్ మధ్యలో. ఈ పాకిస్తాన్ యొక్క ఎయిర్ బేసెస్ని ఇప్పుడు అమెరికా
తమ యొక్క లాంచింగ్ ప్యాడ్స్గా ఉపయోగించుకోవచ్చు. తన F-35 ఫైటర్స్ అన్నీ అక్కడ ఉండే అవకాశం ఉంది. అంటే ఏంటి, ఇప్పుడు ఇరాన్ మీద అమెరికా ప్రత్యక్షంగా దిగితే ఈ మిడిల్ ఈస్ట్లో ముస్లిం దేశాలు ఏవి కూడా అమెరికాకి సపోర్ట్ ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఇరాన్ ఈరోజు ఈ కేటగిరీకి వెళ్ళి నిక్కచ్చిగా చెప్పేసింది, ఎవరైనా అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ ఎయిర్ స్పేసెస్ మీ బేసిస్ ఇస్తే మేము ప్రత్యక్షంగా వాళ్ళ మీద అటాక్ చేస్తాం అని ఇరాన్ హెచ్చరించారు ఆల్-ఖైమేని. దీన్ని బట్టి ఏంటి, ఏ ముస్లిం దేశం కూడా ఆల్రెడీ జోర్డాన్ ప్రకటించేసింది, ఏ ముస్లిం దేశం ఇంక్లూడ్ సౌదీ అరేబియా, ఇరాన్కి శత్రువు అనుకునే సౌదీ అరేబియా కూడా ఇరాన్కి, అమెరికాకి, ఇజ్రాయెల్కి ఎట్టి పరిస్థితుల్లో ఎయిర్ బేసెస్ కానీ ఫ్యూలింగ్ ఫెసిలిటీస్ కానీ ఏది కూడా ఇచ్చే ప్రసక్తి లేదు. దాన్ని బట్టి అర్థమైపోతుంది. కాబట్టి అమెరికా ఏంటి, ఎయిర్ బేసెస్ ఉండవు. కాబట్టి పాకిస్తాన్లో ఉన్న నూర్ఖాన్ మనం దాన్ని నాశనం చేసాం. ఈ నూర్ఖాన్ లాంటి ఎయిర్ బేసెస్ని పాకిస్తాన్ వేస్ట్ దేశం, ఎందుకంటే ఇది ఫెయిల్డ్ స్టేట్, అందరి మీద ఆధారపడి ఉంది. దాన్ని ఆసరాగా తీసుకుని పాకిస్తాన్ ఎయిర్ బేసెస్ని ఇరాన్కి వ్యతిరేకంగా అమెరికా ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఇది మనకు అవగాహం అవుతుంది. అది ఎంత శత్రువైన, ఎందుకంటే అందుకని IMF లోన్లు ఇవన్నీ వచ్చినాయి. మనం అనుకుంటాం ఎందుకు లోన్లు ఇచ్చింది అమెరికా, ఎందుకు ఒప్పించింది ట్రంప్ అంటే ఏంటి, ఇది పాకిస్తాన్ని ఇరాన్ మీదకి ఎగినెస్ట్గా ఎయిర్ బేసెస్ని అన్నిటికీ వాడుకొని, అవసరమైతే ఇరాన్ సైన్యాన్ని కూడా వాడుకొని ఇవన్నీ చేయడానికి అనమాట. ఈ జోక్ వెనకాల చాలా అంతరార్థాన్ని మనం తీసుకోవాల్సి ఉంది. అంతర్జాతీయ విశ్లేషకులు, రక్షణ శాఖ పరిశోధకులు దీన్ని జోక్గా తీసుకోరు. మనకు పైగా జోక్ కనపడిన ఇది జోక్ కాదు, ఇది ఇంటర్నేషనల్లో చాలా డేంజరస్ ఒక వ్యూని, వైఖరిని బయట పెడుతుంది అనమాట. దీన్ని విశ్లేషించి నిర్ణయం తీసుకుంటారు. ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ ఈ రెండు కూడా భారత్కు మిత్ర దేశాలే. ఒక రకంగా చెప్పాలంటే ఎవరికి సపోర్ట్ చేయాలి, ఎవరు వెనకాల ఉండాలి అనే దాని మీద ఇప్పుడు ఒక డిప్లొమాటిక్ డైలమా సిచ్యువేషన్ భారత్కి. మరి మోదీ ఏం చేస్తారు, మోదీ ప్లాన్ ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు ఇండియా అనేది చాలా డిప్లొమాటిక్ డైలమాలో పడిపోయింది. అసలు ఇటు ముందు చూస్తే నుయ్య, వెనక చూస్తే గొయ్య. ఇది ఎందుకు నుయ్య గొయ్య అన్నానంటే, ఈ పదాలు ఎందుకు ఉపయోగించానంటే, ఇది యుద్ధం ఎవరి మధ్య, ఇటు ఇజ్రాయెల్, ఇటు ఇరాన్. ఇజ్రాయెల్తో మనకు అద్భుతమైన సంబంధాలు ఉన్నాయి. I2U2 అని ఒకటి ఉంటుందండి. అందులో ఏంటంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, UAE, USA, ఇజ్రాయిల్, ఇండియా. ఇది మిడిల్ ఈస్ట్ క్వాడ్ అంటారు. అక్కడ ఒక అద్భుతమైన ఒప్పందం మనం అందులో ఉన్నాం. ఇజ్రాయెల్తో మనకు తెలుసు, ఇజ్రాయెల్ నుంచి మనం ఎన్నో ఆయుధాలు తెచ్చుకుంటాం. ఇజ్రాయెల్ ఇండియా మధ్యన సత్సంబంధాలు, ఒక అద్భుతమైన సంబంధాలు అనమాట. ఇటు మిత్రదేశం, ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసే అమెరికా ఇంకా మనకు మిత్రదేశం, ఇజ్రాయెల్కి సపోర్ట్ చేసే వెస్ట్రన్ కంట్రీస్ మనకు మిత్రదేశాలు. ఇది ఓ పక్కన ఉంటే, ఈ పక్కన ఎవరు, ఇరాన్. అందరూ ఇరాన్తో మన సంబంధాలను గుర్తించరు, కానీ ఇరాన్తో ఇజ్రాయెల్ కంటే ఎక్కువ సంబంధాలు ఉన్నాయి. నేను ఎక్కువ అంటున్నానంటే జాగ్రత్తగా వినండి. ఎందుకు అంటున్నానంటే, ఇరాన్ అనేది మనకి ఏంటంటే ఒక సివిలైజేషన్ రిలేషన్స్ ఉన్నాయి. 5000 సంవత్సరాల మెసొపొటేమియా సివిలైజేషన్ నుంచి ఇటు ఇండస్ వ్యాలీ వరకే మనం 5000 సంవత్సరాల సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. అది ఎప్పుడు కూడా చెక్కు చెదరలేదు. ఒక అద్భుతమైన సంబంధాలు. ఇప్పుడు కూడా ప్రస్తుతం ఇరాన్ చూస్తే, మనం పాకిస్తాన్ గ్వడార్ పోర్ట్ చైనాకి ఇస్తే, చైనాకి దానికి పాకిస్తాన్కి వ్యతిరేకంగా మనకి చాబహార్ పోర్ట్ ఇచ్చింది. అక్కడ మనం ఉన్నాం. ఈ చాబహార్ పోర్ట్ నుంచి నార్త్ సౌత్ కారిడార్ ఇరాన్ మీద ద్వారా వస్తుంది. సెంట్రల్ ఏషియాకి గేట్వే ఈరోజు ఇరాన్ నుంచి మనకి సుమారు 20% పెట్రోలియం దిగుమతి చేసుకుంటాం. అది కూడా చౌకగా ఇస్తుంది, రష్యా ఇచ్చినట్టు. చాలా ఇంపార్టెంట్ కంట్రీ. సో ఇరాన్ అనేది మనకి ఎంతో మనకి వాణిజ్య సంబంధాలు ఉంటాయి కూడా. ఈ విషయాన్ని మనం చూడాలి. ఇంకొక విషయం ఏంటంటే, IMEC, ఏది ఈ ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ అనేది ఒకటి ఉందండి. ఈ కారిడార్ ఇరాన్ మీద ద్వారా వస్తుంది, ఇజ్రాయెల్ మీద ద్వారా వస్తుంది, ముస్లిం కంట్రీస్ అంటే ఇరాన్ సపోర్టర్స్ ద్వారా వస్తుంది. ఇటు నార్త్ సౌత్ కారిడారు, IMEC అని, ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్ అని. ఈ కారిడార్లు ఇటు ముస్లిం దేశాలు కావాలి, ఇజ్రాయెల్ కావాలి, ఇజ్రాయెల్ ఫ్రెండ్స్ కావాలి. I2U2 ఉన్నాం, ముస్లిం దేశాలతో వ్యూహాత్మకం ఉన్నాం, దీంతో వ్యూహాత్మకం ఉన్నాం, ఇరాన్తో వ్యూహాత్మకం ఉంది, ఇందులో ఉంది. ఇరాన్తో కలిపిన ఈరోజు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో మనం మెంబరు, బ్రిక్స్లో మనం మెంబరు, అందులో ఇరాన్ ఉంది. అటు చూస్తే ఈ బ్రిక్స్ క్వాడ్ అనేది ఉంటుంది, అమెరికా, ఇవన్నీ మిత్ర దేశాలు. సో ఇటు సేమ్ మిత్రుడే, ఇటు కూడా సేమ్ మిత్రుడే. ఇప్పుడు ఇజ్రాయెల్, ఇరాన్ ఈ యుద్ధం మధ్యలో మనం డైలమాలో పడిపోయింది విదేశాంగ నీతి. ఒకప్పుడు ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం జరుగుతూ ఉంటే ఎవరికి సపోర్ట్ చేయాలి బాధపడిపోయాం. దాన్ని ఏదో గట్టెక్కిస్తున్నాం, రష్యా నుంచి తెచ్చుకుంటూనే ఉన్నాం. రష్యాని వదలలేదు మనం, అమెరికాతో ఉన్నా కాబట్టి రష్యాని వదలలేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చిన సమస్య ఇంకా పెద్దదండి. ఎందుకంటే ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయలేం, ఇరాన్కి సపోర్ట్ చేయలేం, దీన్ని వ్యతిరేకించలేం, ఇట్స్ ఏ డైలమా అనమాట. అందుకే ఏంటి, నేను యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ఒక ఓటింగ్ జరిగితే ఇండియా ఆబ్సెంట్ అయిపోయింది.
ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయాలి ఇరాన్. అంటే ఎంత విపత్తులు, ఎంత డైలమాలో మనం ఇక్కడ పడిపోయామో మనకు అర్థమవుతుంది. ఈ డిప్లొమాటిక్ డైలమాని తట్టుకోవాలంటే చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. దానికి డీలింగ్ ఏంటంటే కేవలం యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తేనే మనకి ఈ డైలమాలోంచి బయటపడగలం. ఈ యుద్ధం ప్రజ్వరిల్లిందంటే దీన్ని ఏదో ఒక స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం ఒకటి వస్తుంది. ఎందుకంటే ఇది మన ఎక్స్టెండెడ్ నైబర్హుడ్. ఒకప్పుడు మన్మోహన్ అంటారన్నమాట, ఇట్స్ ఎన్ ఎక్స్టెండెడ్ నైబర్హుడ్. మనకి పొరుగు దేశాల అవతలు ఉండేదాన్ని అంటారన్నమాట. ఇక్కడ జరిగేది మనకి మీద చాలా ప్రభావితం వస్తుంది అనమాట. ఇంటర్నల్ కూడా కొంచెం క్రైసిస్ వస్తాయి. సో ఏదో ఒక స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం వద్దా, అది చాలా పెద్ద ప్రమాదంలో పడిపోతాం. ఎందుకంటే దీన్ని స్టాండ్ తీసుకోవడం అసంభవం అనమాట. ఎందుకంటే ఇద్దరితో మనం సంబంధ బాంధవ్యాలు చాలా డెప్త్, అంటే డిప్లొమాటిక్ ప్రొఫౌండ్ డిప్లొమాటిక్ ఇష్యూస్ ఉన్నాయన్నమాట. సో ఇంత లోతు విషయంలో నిర్ణయం తీసుకోకుండా మధ్య మార్గం ఎక్కువ కాలం ఫాలో అవ్వాలి. కాబట్టి ఇది డిప్లొమాటిక్ డైలమాలో పడిపోయాం, ఒక సందిగ్ధ అవస్థలో పడిపోయింది భారతదేశం. ఒక యాంబివలెన్స్ అనేది ఫేస్ చేస్తుంది. సో మోడీ దీన్ని వెతకాలి అంటే ఒకటి యుద్ధ విరమణకి రెండింటితో మాట్లాడడం ఒకటే ఇక్కడ మిగిలింది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు చూస్తుంటే నిజంగా భారత్కు కూడా ఆందోళన కలిగించే విషయమే. 1991 నాటి ఆర్థిక సంక్షోభాన్ని గుర్తుకు తెస్తోంది కూడా. సో యుద్ధం అనివార్యమైతే, ఉద్రిక్త పరిస్థితులు కొనసాగితే మరి భారత్ ఎలా గట్టెక్కాలి అంటే ఏం చెప్తారు? అవునండి, ఇప్పుడు ప్రస్తుతం ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం అంటే మధ్య ఆసియాలో ప్రజ్వరిల్లే యుద్ధాన్ని చూస్తే మనకి 1991లో భారతదేశంలో సంభవించిన ఆర్థిక సంక్షోభం గుర్తుకొస్తుంది. ఎందుకంటే 1991 ఆర్థిక సంక్షోభాన్ని ఒకసారి పరిశీలిస్తే అప్పుడు యుఎస్ఎస్ఆర్ కొలాప్స్ అవ్వడం, యుఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నం అవ్వడం ఒక రీజన్ అయితే, ఇండియాలో సంకీర్ణ ప్రభుత్వం రెండో రీజన్ అయితే, మూడవది అతిపెద్ద కారణం ఏంటంటే మిడిల్ ఈస్ట్లో గల్ఫ్ వార్ వచ్చింది. ఆపరేషన్ డిజర్ట్ అని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అప్పుడు సద్దాం హుస్సేన్ని గద్దె దించడాన్ని ఇరాక్ మీద అటాక్ చేయడం జరిగింది. ఇరాక్ వెళ్ళి కువైట్ని అటాక్ చేసింది. కువైట్ని అటాక్ చేసినప్పుడు ఈ కువైట్, ఇరాక్ ఏరియాలో ఉన్న మనం సుమారు 17,40,000 మంది ఇండియన్స్ని అక్కడ గల్ఫ్లో పనిచేసేవాడిని వెనక్కి తేవడం జరిగింది. నౌకలు, అదేవిధంగా విమానాలు పంపించి, అదేవిధంగా ఎంతో ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కోల్పోయాం, రెమిటెన్సెస్ కోల్పోయాం. మిడిల్ ఈస్ట్లో పెట్రోలు బావుల్ని సద్దాం హుస్సేన్ తగలబెట్టడం వల్ల కువైట్లో మనం అప్పుడు ఆయిల్ రేటు పెరగడం వల్ల ఆయిల్ బిల్లు పెరిగి దిగుమతులు పెరిగిపోయి ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోయాం. రూపాయి విలువ తగ్గించాం, ఆ బంగారం తాకట్టు పెట్టాం. ఇది 1991 ఆర్థిక సంక్షోభం. దీనికి ప్రధాన కారణం గల్ఫ్ వార్ మిడిల్ ఈస్ట్లో వచ్చింది. ఇప్పుడు మళ్ళా ప్రపంచంలో అత్యధికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న దేశం భారతదేశమే. కానీ ఈ మిడిల్ ఈస్ట్లో యుద్ధం ప్రజ్వరిల్లి అక్కడ ఇరాన్ కూడా గల్ఫ్ ఆఫ్ హర్మూజ్ని స్టాప్ చేసి, అప్పుడు సద్దాం హుస్సేన్ కువైట్ మీద అటాక్ చేసినట్టు ఆయిల్ వెల్స్ మీద, సౌదీ అరేబియా వీటి మీద అటాక్ చేసి యుద్ధం విజృంభిస్తే అక్కడ నుంచి ఆయిల్ రావడం మానేస్తే మనకి ఇమీడియట్గా మన ఆయిల్ రేట్లు ఇప్పుడు ప్రస్తుతం 80 రూపాయలు పెరిగితే అది 150 రూపాయల దాకా పెరిగే అవకాశం ఉంది. బ్యారెల్ ఆల్రెడీ ఇంటర్నేషనల్ మార్కెట్లో $74 వచ్చింది. ఒక క్రూడ్ బ్రెంట్ బ్యారెల్ అంటారు. ఒక బ్యారెల్ అంటే 180 లీటర్స్ అండి. దీని వాల్యూ ఇప్పుడు $74 వచ్చింది. ఇది $100 వెళ్తే మన ఆర్థిక వ్యవస్థ మీద ఎంతో భారం పడుతుంది. మన పెట్రోల్ రేటు మనం పెరగడం ఎంతో, ఇది దిగుమతి బిల్లు పెరిగిపోతుంది. ఇది చాలా చాలా ప్రమాదం. ఇది ఎంత ప్రభావం అంటే మన ఆర్థిక వ్యవస్థకి సప్లై అయ్యే ఆయిల్ అక్కడ నుంచి వస్తుంది కాబట్టి ఆగిపోతుంది. ఆఫ్ కోర్స్ మనం రష్యా నుంచి కొంచెం ఎక్కువ తెచ్చుకుంటున్నాం కాబట్టి ఈరోజు గల్ఫ్ మీద తక్కువ ఆధారపడ్డాం. ఒకప్పుడు పివి గారు అప్పుడు 1993లో గల్ఫ్ మీద ఆధారపడ్డాం 70% ఆయిల్కి, ఎక్కువ ఫేసెస్. కానీ ఇప్పుడు అదృష్టం ఏంటంటే రష్యా నుంచి 44% వస్తుంది, కాస్త తట్టుకోవచ్చు. కానీ ఈ మిడిల్ ఈస్ట్లో వస్తే అక్కడ ప్రస్తుతం 87 నుంచి 90 లక్షల మంది భారత కార్మికులు ఉన్నారు, ఎన్ఆర్ఐస్. వాళ్ళు మిడిల్ ఫ్యామిలీస్ అనమాట. ఈ రాయలసీమ, తెలంగాణ ఇలాంటి విదర్భ రీజను, ఉత్తరప్రదేశ్, బీహార్ నుంచి వెళ్తారు వాళ్ళు. వీళ్ళు 84-90 లక్షల మంది ఆపదలో పడిపోతే ఒకప్పుడు కువైట్, ఇరాకే. కానీ ఇప్పుడు గల్ఫ్ అంతా యుద్ధం విస్తరించే అవకాశం ఉంది. ఇలాగే జరిగితే ఈ 90 లక్షల మంది భారతీయులను వెనక్కి తీసుకురావాలి. ఎంత భారం పడుతుందండి? వాళ్ళు ఎక్కడ పెట్టాలి 90 లక్షల మంది కార్మికుల్ని? వాళ్ళు ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి. రెమిటెన్సెస్లో $120 బిలియన్, రెమిటెన్సెస్లో $30 బిలియన్ రెమిటెన్సీస్ ఈరోజు గల్ఫ్ నుంచి వస్తుంది. అది కరెంట్ అకౌంట్ డెఫిషిట్ అని ఒకటి ఉంటుందండి ఆర్థిక వ్యవస్థలో, దాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది అనమాట. అలాంటి కరెంట్ అకౌంట్ 90 లక్షల మంది నిరుద్యోగులు మన ఇండియాకి వస్తారు. రెమిటెన్సెస్ $30 బిలియన్ పోతాయి. పెట్రోలియం అక్కడ నుంచి వచ్చే 10-20% ఆగిపోతుంది. ఇప్పుడు 20% అక్కడ నుంచి వస్తుంది గల్ఫ్ ఆఫ్ హర్మూజ్లో. అక్కడ అశాంతి ప్రబలుతుంది. అక్కడ మనం ఎగుమతులు యుఏఈ, సౌదీ అరేబియాకి సుమారు మనం ఎగుమతి చేసేలు సుమారు 20% ఎగుమతులు అక్కడికి వెళ్తుంది, అయిపోతాయి.
ఇవన్నీ చేస్తే మన సప్లై చైన్ మెకానిజం దెబ్బతింటుంది. సో మన ఆర్థిక వ్యవస్థ ఎక్కువ ప్రభావం పడేది మన ఆర్థిక వ్యవస్థ మీదే. ఎందుకంటే ఇన్ని ప్రమాదాలు ఇందాక చెప్పినట్టు. కాబట్టి మనం ఇప్పుడు 6.5%, 6.3% వృద్ధి అన్న వృద్ధి ఈ సంవత్సరం ఈ గల్ఫ్ వార్ ఇంకా ప్రజ్వరిల్లితే మన ఆర్థిక వ్యవస్థ గ్రోత్ రేటు 2% దాకా పడిపోయే అవకాశం ఉంది. అంత పెద్ద ప్రభావం ఉంటుంది. ఎందుకంటే ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రతి దేశం ఒకదానితో ఒకటి లింక్ అప్ అయి ఉంటుంది అనమాట ప్రపంచీకరణలో. ఇప్పుడు ఈ ప్రపంచీకరణలో ఎక్కడ ఏది వచ్చినా అది కూడా గల్ఫ్ వార్ మన ఎక్స్టెండెడ్ నైబర్హుడ్లో వస్తే అత్యంత ప్రమాదంలో పడిపోద్ది. మన ఆర్థిక వ్యవస్థ 2% గ్రోత్ రేట్ పడిపోయే అవకాశం ఉంది. సో మనం పెట్టుకున్న అమృతకాల లక్ష్యాలని డీరేల్ చేస్తుంది, పట్టాలు తెప్పిస్తుంది. ఎంత ప్రమాదం ఉందో మీకు చాలా క్లుప్తంగా మీకు వివరించడం జరిగిందనమాట. ఇటు రెమిటెన్సెస్, గల్ఫ్లో ఉన్న వాళ్ళు వెనక్కి రావడం, అక్కడ నుంచి ఆయిల్ 20% ఆగిపోవడం, అక్కడ 20% ఎక్స్పోర్ట్స్ ఆగిపోవడం, మన ఎక్స్టెండెడ్ నైబర్హుడ్లో అణుయుద్ధం లాంటి ఇలా సంయుక్త రేడియేషన్ ప్రభావం, మన డిప్లొమాటిక్ ప్రభావం, దీనివల్ల వేరే దేశాలతో సంబంధాలు పోతాయి. ఎందుకంటే ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తే చైనా, రష్యాలు దూరం అవుతాయి తప్పకుండా, ఇరాన్కి సపోర్ట్ చేస్తే అవి దూరం అవుతాయి. సో ఇవన్నీ మిగిలిన సప్లై చైన్ మెకానిజం అంటే ప్రపంచీకరణలో 200 దేశాలతోనూ కూడా సంబంధాలు మెయింటైన్ చేస్తేనే ప్రపంచంలో సూపర్ పవర్ అవుతాం, లేదా ఏ దేశాలు గ్రూప్లోకి వెళ్ళిన అవ్వం. సో ఇది అనేది ఒక డిప్లొమాటికల్గా, సామాజికంగా, సాంస్కృతికంగా, ముఖ్యంగా ఆర్థికంగా, ఇటు నిరుద్యోగ పరంగా మన దేశంలో కూడా ఎన్నో విపత్తులకు దారితీసేది యుద్ధం అనమాట. అందువల్ల 91 సంక్షోభాన్ని మించిన సంక్షోభంగా ఇది మనకి ట్రాన్స్లేట్ అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు అమెరికా సపోర్ట్తో రెచ్చిపోతోన్న ఇజ్రాయెల్ ఒకవైపు, ప్రతీకార ఇచ్చతో రగిలిపోతోన్న ఇరాన్ మరోవైపు. ప్రపంచం అంతా చాలా ఆందోళనతో ఉంది, భారత్ వైపు చూస్తోంది. మోదీ ఏం చేయాలి, ఏం చేయగలరు అంటే ఏం చెప్తారు? ఇక్కడ చాలా ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ఇజ్రాయెల్, అమెరికా వెస్టర్న్ కంట్రీస్ ఓ పక్కన ఉన్నాయి. ఈ ఇజ్రాయెల్, వెస్టర్న్ కంట్రీస్ ఏవి కూడా ఈరోజు ఇరాన్తో మాట్లాడి దీన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి దారి లేకుండా ఉంది. ఎందుకంటే ఇజ్రాయెల్ అనేది ఓన్లీ బ్రూట్ ఫోర్స్ ఉపయోగిస్తుందండి. సో ఇరాన్తో మాట్లాడే అవకాశం లేదు. ఈ పక్కన ఇరాన్ తరపున ఉన్న చైనా, రష్యాలు కూడా ఎవరూ కూడా ఇజ్రాయెల్తో మాట్లాడితే ఒప్పుకోదు. అది నెతన్యాహుతో మాట్లాడారు, ఆల్ ఖైమేనీతోనేమో ఈ ఇజ్రాయెల్ అంటే మాట్లాడలేవు. అసలు వీళ్ళిద్దరూ శాంతి చర్చలు కూర్చోకుండా ఈ యుద్ధం ఎలా ఆగుతుంది? ఈ యుద్ధం ఆగకపోతే ఈ ఇజ్రాయెల్, ఇరాన్ నుంచి వెస్ట్ ఏషియా అంతా, మధ్య ఆసియా అంతా ప్రబలుతుంది. మధ్య ఆసియా నుంచి ఇటు ఈస్ట్ ఏషియా, ఆఫ్రికా, నార్త్ ఆఫ్రికా, ఇటు దక్షిణాసియా, అటు నార్త్ సెంట్రల్ ఏషియా, ఇలా ప్రపంచం అంతా ఈ యుద్ధంలో చిక్కుకుని మూడో ప్రపంచ యుద్ధంగా మారే అవకాశం ఉంది. ఈ యుద్ధం ఆగడం చాలా చాలా ఇంపార్టెంట్ అని అంతర్జాతీయ విశ్లేషకులు, డిఫెన్సు ఎక్స్పర్ట్స్, ఫారిన్ ఎక్స్పర్ట్స్ అందరూ ముక్త కంఠంతో ఇక్కడ చెప్పేది ఏంటంటే యునానిమస్గా ఈ యుద్ధం ఆగడం అనేది చాలా కష్టం. ఎందుకంటే గత సంవత్సరం April 8ని ఈ రెండు దేశాలు ఇజ్రాయెల్, ఇరాన్ ఒకదానికొకటి శత్రువు మిసైల్స్ వేసుకుని ప్రతిస్పంది దాడులు, కౌంటర్ అటాకులు ఇవే చేసుకుంటే ఏదో ఆపాం. ఇప్పుడు ఏంటంటే ఇజ్రాయెల్ ఇటు అణుక్షేత్రాలను నాశనం చేయడం, డైరెక్ట్గా టెహ్రాన్ ఇరాన్ క్యాపిటల్ని అటాక్ చేయడం, ఇరాన్ వెళ్ళి టెల్ అవీవ్ ఇజ్రాయెల్ క్యాపిటల్ని అటాక్ చేయడం అంటే ఇంక యుద్ధం ఆగే పరిస్థితి లేదనుకుంటున్నారు. ఎందుకంటే ఒకరితో ఒకరు మాట్లాడుకోలేరు. ఈ ఇరాన్ వైపు ఉన్న చైనా, రష్యాలు దాంతో మాట్లాడలేవు, ఇజ్రాయెల్ వెనుక అమెరికా దీంతో మాట్లాడలేని పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు అంతర్జాతీయ సమాజానికి ఒకే ఒక వేగు చుక్క, ఈ యుద్ధాన్ని ఆపే ఒక వేగు చుక్క భారతదేశం. ఎందుకంటే భారతదేశం ఇందాక డైలమా అన్నాం, ఈ డైలమాని అవకాశంగా తీసుకునే అవకాశం కూడా భారత్ వచ్చింది. ఎందుకంటే ఒక క్రైసిస్ని ఆపర్చునిటీగా మార్చే ఒక అద్భుతమైన శక్తి భారతదేశం దగ్గర ఉంటుంది, ఒక అద్భుతమైన దౌత్య విధానం. ఇప్పుడు మోడీ కూడా ఈ దౌత్య విధానం గత 11 సంవత్సరాలుగా ప్రధానమంత్రిగా పనిచేస్తూ ఒక అద్భుతమైన ఆరితేరిన మెచ్యూర్డ్ నేతగా ఈ గ్లోబల్ అంటే విశ్వగురు అంటారు కదా, ఈ గ్లోబల్ లీడర్గా మోడీ తయారైపోయారు. ప్రపంచంలో అన్ని దేశాలు విజిట్ చేశారు, 53 దేశాలు 11 సంవత్సరాల ఈయన ప్రైమ్ మినిస్టర్షిప్లో. ఇప్పుడు ప్రపంచం అంతా ఈయన వైపు చూస్తుంది. ఇప్పుడు ఈయన ఉక్రెయిన్, రష్యా యుద్ధం చేసినప్పుడు రష్యా అధ్యక్షుడితో, పుతిన్తో ధైర్యంగా చెప్పగలిగిన నేత మోడీ అయ్యారు. అప్పుడు చెప్పారు, ఇట్స్ నాట్ ది ఎరా ఆఫ్ ది వార్, ఇది యుద్ధ యుగం కాదు అని చెప్పారు. ఇప్పుడు భారత్ పాక్లో యుద్ధం జరుగుతుంటే కూడా దాన్ని జాగ్రత్త చాకచక్యంగా 3 రోజులకు పరిమితం చేసి యుద్ధం రాకుండా చేశారు. సో ప్రపంచం అంతా సంతోషపడిపోయింది. ఇప్పుడు మోడీ వైపు ప్రపంచం చూస్తుంది, భారత్ వైపు ప్రపంచం చూస్తుంది. ఎందుకంటే ఇటు ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహుతోను, ఇటు ఇరాన్ అధ్యక్షుడు సుప్రీం లీడర్ ఆల్ ఖైమేనీ లేదా ఆయన ప్రెసిడెంట్ పెజ్నోవిక్తో కానీ మాట్లాడే శక్తి ఒక్క మోడీ భారతదేశానికే ఉంది. అదేవిధంగా ఇజ్రాయెల్ వెనుకొని ఉన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్తోనూ, అదేవిధంగా ఇటు ఇరాన్ వెనుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ కానీ,
ఇరాన్ వెనుకొని ఇంకో శక్తివంతమైన దేశం చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో కానీ అందరితో కూడా మాట్లాడే ఒకే ఒక శక్తివంతమైన దేశం ఈరోజు ప్రపంచంలో భారతదేశమే. ఇప్పుడే ఆల్రెడీ మోడీ గారు కూడా నిన్న మోడీ గారికి బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఫోన్ చేయడం కూడా జరిగింది. ఇరానియన్ కౌంటర్ పార్ట్స్ కూడా ఈయనకి కలవడం జరుగుతుంది. అంటే ఏంటి, చర్చలు మొదలవుతున్నాయి. సో ప్రపంచం అంతా మోడీ వైపు, ప్రపంచం అంతా భారతదేశం వైపు చూస్తున్నాయి. ఎందుకంటే రెండు దేశాల మధ్య శక్తివంతంగా పనిచేసే ఒకే ఒక శక్తివంతమైన దేశం భారతదేశం. ఇక రెండో విషయం ఏంటంటే, ఒక చిన్న విషయం అండి. ఆ విషయం ఏంటంటే ఇజ్రాయెల్ దగ్గర 90 ఆటం బాంబులు ఉన్నాయి అకార్డింగ్ టు సిప్రీ రిపోర్ట్, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఈ 90 అణ్వాయుధాలని ఇజ్రాయెల్ యొక్క సుమారు 10,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో నార్థన్ ఉన్న హెబ్రాన్ మౌంటైన్స్ అని లేదా యూద్ మౌంటైన్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఈ మౌంటైనియస్ లోయల్లో ఆ టెల్ అవీవ్, జెరూసలేం దగ్గరలో అణుబాంబులు ఉన్నాయన్నమాట. రీసెంట్గా ఈ అణుబాంబులు ఎక్కడ దాశారనే ఒక పత్రాల లీకేజీ ఇరాన్ స్పైయింగ్ ఏజెన్సీస్ ఛేదించినాయి అనమాట. ఇప్పుడు ఇరాన్ ఈ 2 రోజుల్లో కానీ ఇప్పుడు కానీ తన దగ్గర ఉన్న 10,000 మించిన ఈ మిసైల్స్ని, క్రూయిజ్ మిసైల్స్ని, బాలిస్టిక్ మిసైల్స్ని, 3,000 కిలోమీటర్ల రేంజ్ ఉన్న బాలిస్టిక్ మిసైల్ని, షాహిద్ అని, ఫతే అని మిసైల్స్ని, ఈ డ్రోన్స్, అధునాతన డ్రోన్స్ని, ఎందుకంటే దొరకవు అనమాట అవి, స్టెల్త్ కొన్ని ఫైటర్స్ కూడా దాని దగ్గర ఉన్నాయని తెలుస్తుంది. చైనా నుంచి, రష్యా నుంచి కొన్ని ఆయుధాలు కూడా తెచ్చుకున్నట్టు తెలుస్తుంది. అంటే ఇరాన్ జరిపే ఎటాక్ వాళ్ళ టెల్ అవీవ్, జెరూసలేమే కాకుండా ఇజ్రాయెల్ అణ్వాయుధాలే లక్ష్యంగా ఇరాన్ పనిచేస్తుందని తెలుస్తుంది. ఇదే జరిగితే ఇజ్రాయెల్ నాశనం అవ్వచ్చు. ఎందుకంటే అణ్వాయుధాలు పేలిపోయి అంటే టెల్ అవీవ్ చాలా తక్కువ, చిన్న దేశం కాబట్టి అణ్వాయుధం పేలితే అది ఇజ్రాయెల్ నాశనానికి దారితీస్తుంది రెండు కూడా. ఇప్పుడు ఇజ్రాయెల్ అణ్వాయుధాలు లక్ష్యంగానే ఇరాన్ అటాక్ చేస్తుంది అని తెలుస్తుంది. ఇదే జరిగితే మాత్రం తీవ్రమైన ఆపదలో ఇజ్రాయెల్ పడిపోయిందని తెలుస్తుంది. అందుకని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ట్రంప్కి మార్క్ రూబియో ప్రకారం ఏంటంటే, అమెరికా మేము దాడిలో లేము, మేము ఇన్వాల్వ్ అవుతలేదు అనుకున్న ఈ లక్ష్యం, ఇరాన్ పెట్టుకున్న ఈ లక్ష్యాన్ని ఛేదించడానికి, ఆపడానికే తన యుఎస్ఎస్ కార్ల్సన్ అని, యుఎస్ఎస్ నిమిట్జ్ అనే 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని అక్కడ పెట్టి టర్కీ సమీపంలో మెడిటేరియన్, బ్లాక్ కాకుండా ఈ పర్షియన్ గల్ఫ్ కానీ అరేబియన్ సీలో కానీ పెట్టి ఇరాన్ జరిపే మిసైల్స్ని అడ్డుకుంటుందని తెలుస్తుంది. అంటే ఇజ్రాయెల్ అణ్వస్త్రాలే లక్ష్యంగా ఇరాన్ పనిచేస్తుంది అంటే ఇజ్రాయెల్ చాలా ఆపదలో పడిపోయినట్టు తెలుస్తుంది. దీన్ని బట్టి యుద్ధం ఎంత ప్రెజర్ వెళ్ళిపోతుందో తెలుస్తుంది. ఎందుకంటే ఇరాన్ అణ్వస్త్రాల ఫెసిలిటీని ఇజ్రాయెల్ నాశనం చేయడానికి అవమానంగా ఇరానియన్ లీడర్ సుప్రీం ఆల్ ఖైమేని తీసుకుని ఇజ్రాయెల్ అణ్వస్త్రాలని అటాక్ చేస్తున్నాడు అంటే ప్రపంచం ఎంత ఆపదలో తెలుస్తుంది. ఈ పరిస్థితిలో భారతదేశమే వేగుచుక్క, భారతదేశ విదేశాంగ విధానం ఒక అద్భుతం, రెండింటిని మాట్లాడగలిగే శక్తి దీనికి ఉంది కాబట్టి ప్రపంచం అంతా భారతదేశం వైపు చూస్తుందని మనం చెప్పవచ్చండి. ఈ గత 2 రోజుల్లో ఇది ఆపపోతే ఇంకా ప్రెజర్ వెళ్ళి ఇది స్ప్రెడ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీయబోతుంది. కాబట్టి ఇండియా వెంటనే రంగంలో దిగి, మోడీ రంగంలో దిగాలని అంతర్జాతీయ సమాజం అసలు ఎంత ప్రేరణ చేస్తూ ప్రార్థిస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఎంజీరావు గారు, చాలా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న వార్ గురించి, ఉద్రిక్తతల గురించి. సో ఇది ఇరాన్ ఇజ్రాయెల్